అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2 పార్ట్ 62. మధుర గారు ఏడుస్తూ వచ్చేసరికి ఏమైందో అని కంగారు పడతారు మహేంద్ర గారు. ఏమైంది ఏమైంది మధు, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతుంటే మధుర గారు ఆయన్ని హ్యాక్ చేసుకుని, కన్నాని ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది మహి. వాడికి పిల్లలు అనే ఆలోచన లేకుండా ఉన్నప్పుడే చాలా సంతోషంగా ఉన్నాడు. చిత్ర కడుపుతో ఉంది అన్న విషయం తెలిసినప్పటి నుండి సంతోషం కన్నా బాధనే ఎక్కువ భరిస్తున్నాడు. నా బిడ్డకి ఎందుకింత దుఃఖం ఇచ్చాడు ఆ దేవుడు అంటారు ఏడుస్తూ మహేంద్ర గారు. వాడు ఆల్రెడీ చాలా బాధలో ఉన్నాడు మధు. ఇప్పుడు నువ్వు ఇలా ఏడవడం చూస్తే వాడు ఇంకా కుమిలిపోతాడు. నువ్వు వాడికి ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా ఏడిస్తే ఎలా అంటారు ఆయన కన్నీళ్లను ఆపుకుంటూ. మధుర గారు, ఈ పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదండి. మన చిత్రకి ఏమైనా అయితే వాడు తట్టుకోలేడు. అదంటే పిచ్చి ప్రేమ. బిడ్డనే వద్దన్నవాడు పాపం అది చాలాసార్లు చిత్ర అడిగిందని దాని మీద ప్రేమతో ఏదో ఒక దారి దొరుకుతుందని ఒప్పుకున్నాడు. ఒక బిడ్డనే అని తెలిసినప్పుడు ఎంత బాధపడినా ఆ బిడ్డని వద్దు అనుకుని చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇద్దరు అని తెలిసాక వాడికి కూడా ఆ బిడ్డలు కావాలని అనిపిస్తుంటే ఏం చేయలేని స్థితిలో ఉన్నాడనే బాధ ఎక్కువయ్యి దాన్ని చిత్రముందర చూపించలేక వాడిలో వాడే మదన పడుతూ కుమిలిపోతున్నాడు అంటారు ఏడుస్తూ. మహేంద్ర గారు, ఊరుకోమదు, సౌమ్యతో మాట్లాడి ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుని మనమే డైరెక్ట్గా మాట్లాడదాం. ఆ అమ్మాయి ఏం అడిగితే అది కాదు అనకుండా ఇచ్చి మన చిత్రని తన కడుపులో ఉన్న బిడ్డల్ని కాపాడుకొని మన కన్నాకి సంతోషాన్ని ఇచ్చేలా చేద్దాం అంటారు. మధుర గారు, అవును మహి, అడిగి ఆ అమ్మాయి నెంబర్ కనుక్కుని ఒకసారి కాల్ చేయండి, ఈ విషయం కన్నా చెప్పకండి అంటారు. మహేంద్ర గారు, సరే మధు, నువ్వు ఇలా ఏడ్చి వాడిని ఇంకా బాధ పెట్టకు, వాడి ముందర కొంచెం నార్మల్గా ఉండు అంటారు. మధుర గారు, అలానే మహి అంటారు కన్నీళ్లు తుడుచుకుంటూ. మహేంద్ర గారు మనసులో, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు ఊపిరాటం లేదు మధు. ఏం చేసైనా మీ అందరి కళ్ళల్లో ఆనందం, మొహంలో నవ్వు తీసుకుని వస్తాను అనుకుని అక్కడి నుండి బయటకు వెళ్తారు. వేదు మన్విత డిశ్చార్జ్ గురించి డాక్టర్తో మాట్లాడటానికి వెళ్తాడు. డాక్టరు, సి మిస్టర్ అని ఆగిపోతే వేదాంశ సార్ అంటాడు. డాక్టరు, తనకి ఏమైనా ప్రాబ్లం ఉందా? ఎందుకంటే తను నార్మల్ ఫీవర్ అనిపించడం లేదు. తన కండిషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఫీవర్ కంట్రోల్ అయినట్టే అవుతుంది, బట్ మళ్ళీ వస్తుంది అంటాడు. కంగారుగా, అంటే ఇప్పుడు తనకి ఫీవర్ కంట్రోల్ అవ్వలేదా సార్ అంటాడు. డాక్టరు, ఒక 1 అవర్ అబ్జర్వేషన్లో పెట్టి చూడాలి. ఫీవర్ పెరగలేదు అంటే నో ప్రాబ్లం, బట్ మళ్ళీ పెరిగింది అంటే కొంచెం కష్టం. మెడికేషన్ చేంజ్ చేయాలి. అందుకే తనకి ఏదైనా ప్రాబ్లం ఉందా అని తన మెడికల్ హిస్టరీ గురించి అడుగుతున్నా అంటాడు. తనకి డ్రగ్స్ ఇచ్చిన విషయం చెప్తాడు. అది విన్న తర్వాత డాక్టర్ తన ప్రవర్తన గురించి అడుగుతాడు. ఆ డ్రగ్ ఎక్కినప్పటి నుండి ఎలా ఉందో చెప్పగానే డాక్టరు, మీరు తనతో ఫిజికల్గా కలిశారా అని అడుగుతాడు. ఎస్ డాక్టర్, ఏమైందో తెలీదు, ఫస్ట్ టైం తను చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసింది, చెప్పాలంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటాడు. డాక్టరు, ఇవన్నీ చూస్తుంటే తనకి చాలా పవర్ఫుల్ డ్రగ్ ఇచ్చారనిపిస్తుంది అంటాడు. ఆ డ్రగ్ ఏదో, దానికి యాంటీడోట్ ఏదో ఐడియా లేదు సార్, అసలు ఎవరిచ్చారో కూడా తెలీదు, అది కనుక్కుంటున్నారు సార్ అంటాడు. డాక్టరు, నాకు ఐడియా ఉంది అని అనగానే కొంచెం ఆతృతగా, నిజంగానా సార్, ప్లీజ్ అదేదో కనుక్కొని తనకి ట్రీట్మెంట్ చేయండి సార్, ప్లీజ్, తన్ని ఇలా చూడలేకపోతున్నాను అంటాడు ఎమోషనల్గా. డాక్టరు, ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్ లెట్ మీ క్రాస్ చెక్ ఇట్ వన్స్, తర్వాత మీకు అన్ని విషయాలు చెప్తాను అని ఎవరికో కాల్ చేస్తాడు. అప్పుడే పాకెట్లో ఉన్న ఫోన్ మోగుతుంది. దాన్ని బయట తీయకుండా మ్యూట్ చేసి డాక్టర్ వైపు చూస్తుంటే ఆయన, ఇలాంటి కేసెస్ ఎక్కువ డీల్ చేసే డాక్టర్ ఒకరు ఉన్నారు తనకే కాల్ చేస్తున్నాను, ఫోన్ బిజీ అని వస్తుంది, కాసేపు చూసి మళ్ళీ చేద్దాం అంటాడు. అంతలో ఫోన్ మళ్ళీ మోగుతుంటే పాకెట్లో నుండి తీసి డిస్ప్లేలో నేమ్ చూసి లిఫ్ట్ చేసి, హాయ్ డాక్టర్ జాన్సన్, ఐఎమ్ అని చెప్పగానే జాన్సన్, హాయ్ ఐ రిమెంబర్ యూ, హౌ ఆర్ యూ అని అడుగుతాడు. ఐఎమ్ ఇన్ ప్రాబ్లం,
నీడ్ టు డిస్కస్ విత్ యూ, ఆర్ యూ ఫ్రీ అంటాడు. జాన్సను ష్యూర్ వేద్, టెల్ మీ అనడం విని డాక్టరు, మీరు మాట్లాడేది యూకేలో ఉన్న డాక్టర్ జాన్సనా అని తన డీటెయిల్స్ చెప్పగానే వేదు, అవును సార్, హీఈస్ మై ఫ్రెండ్ అంటాడు. డాక్టరు, ఓ, నేను ఇందాక కాల్ చేసిన తనకే. మీ వైఫ్ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫోన్ ఇలా ఇవ్వండి అని అడుగుతాడు. వేదు ఆ మాట జాన్సన్కి చెప్పి డాక్టర్కి ఫోన్ ఇస్తాడు. ఆ డాక్టరు మన్విత గురించి తన కండిషన్ గురించి చెప్పగానే జాన్సన్ వేద్తో మాట్లాడాలి అని చెప్పగానే ఫోన్ తనకి ఇచ్చేస్తాడు. వేదు, చెప్పండి జాన్సన్ అంటాడు. జాన్సన్ వేదుతో మన్విత రిలేషన్ ఎలా ఉందో అడుగుతాడు. వాళ్ళ గురించి ప్రతి చిన్న విషయం అడిగి మొత్తం తెలుసుకుని, నార్మల్గా ఆ డ్రగ్ ఎఫెక్ట్ 1 or 2 days మాత్రమే ఉంటుంది వేద్, అది కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళకైతే. బట్ నీ మాటలో మీ మధ్య దూరం ఉందని నాకు అర్థమైంది. ఏంటంటే మీకోసం తను ఆలోచిస్తూ దూరంగా ఉన్నాననే బాధలో తను ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళడం జరిగింది. అందువల్లనే ఆ డ్రగ్ ఎఫెక్ట్ ఈ రేంజ్లో ఉంది. మీరు ఇమీడియట్గా తనని తీసుకుని ఇక్కడికి వచ్చేలా చేయండి. తనకి కౌన్సిలింగ్ అలానే మెడికేషను చాలా ఇంపార్టెంట్. లేదంటే తనకి సూసైడ్ చేసుకునే ఆలోచనలు ఎక్కువ అవుతాయి, లేదా ఎవరికైనా హాని చేసేలా వైలెంట్గా కూడా అవ్వచ్చు. తనకి ఇవ్వాల్సిన మెడికేషన్ ఇండియాలో దొరకదు వేద్. ఇలాంటి దాన్ని ఎంత త్వరగా ట్రీట్ చేయగలిగితే అంత మంచిది, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ రావడానికి ట్రై చేయండి. ఇక్కడంతా నేను చూసుకుంటాను అంటాడు వేదు. వేదు, డెఫినెట్గా తీసుకొస్తాను, ఆ అరేంజ్మెంట్స్ ఇప్పుడే చూస్తాను, థ్యాంక్ యూ సో మచ్ జాన్సన్ అని చెప్పి కాల్ పెట్టేసి డాక్టర్తో, సార్ నాకు మీ హెల్ప్ కూడా కావాలి. తన సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ఒక రిపోర్ట్ కావాలి విత్ యువర్ సైన్ అండ్ హాస్పిటల్ స్టాంప్ అని అడుగుతాడు. డాక్టరు, ఓకే వేద్, జాన్సన్ ఇలా చెప్పాడు అంటే అది సీరియస్ ఇష్యూ అని అర్థమైంది. నేను ఇప్పుడే రిపోర్ట్ రెడీ చేస్తాను, దానికి తన బ్లడ్ శాంపిల్స్ కావాలి అంటాడు. వేదు, అయితే మనం ఇప్పుడే వెళ్దాం రండి సార్, మళ్ళీ నేను అరేంజ్మెంట్స్ చూడాలి అని పైకి లేస్తాడు. డాక్టరు సరే అని వేద్తో పాటు మన్విత దగ్గరికి వెళ్తారు. నర్సు వాళ్ళకి ఎదురుగా వస్తుంటే వేదు తనని చూసి, సిస్టర్ మీరు ఎలా వచ్చారు, నా వైఫ్ దగ్గర ఎవరున్నారు అని అడుగుతాడు కంగారుగా. నర్సు, సార్ ఆ మేడం ఎంత చెప్పినా వినకుండా నన్ను పక్క తోసేసి వేద్ అని పిలుస్తూ కంగారుగా బయటకు పరిగెడుతూ వెళ్ళిపోయింది సార్ అని వస్తుంది. వేదు, తను ఆల్రెడీ చాలా వీక్గా ఉంది, అలాంటి తనని మీరు పట్టుకోలేకపోయారా అని అరిచి, సార్ మీరు రిపోర్ట్ రెడీ చేయండి, ఫస్ట్ ఆ లోపు తనని తీసుకుని వస్తాను అని చెప్పి బయటకు పరిగెడతాడు. హితేషు తన ఒళ్ళో పడుకుని అలానే నిద్రపోగానే చిత్ర తన్ని సరిగా పడుకోబెట్టి రూమ్లో నుండి బయటకు వెళ్తుంది. చిత్ర మధుర గారి కోసం చూస్తే హాల్లో కనిపించక చుట్టూ చూస్తూ ఉంటే మల్లిక వచ్చి, చిత్రమ్మ ఈ పాలు తాగండి అని ఇస్తుంటే, ఇప్పుడు వద్దు మల్లిక అంటుంది. మల్లిక, టైం 5 అయిందమ్మా, మీరు తాగకపోతే హితేష్ బాబు నన్ను అరుస్తారు, మా బంగారు తల్లి కదూ తాగేయమ్మా అంటుంది. చిత్ర నవ్వి తన చేతిలో గ్లాస్ తీసుకుని పాలు తాగి తనకిచ్చేస్తూ, అత్తయ్య ఎక్కడున్నారు మల్లిక అని అడుగుతుంది. మల్లిక, అమ్మగారు రూమ్లో ఉన్నారమ్మా అని చెప్తుంది. చిత్ర, సరే నేను అత్తయ్య దగ్గరికి వెళ్తున్నా, ఈలోపు సార్ కోసం ఆయనకి ఇష్టమైన పైనాపిల్ జ్యూస్ చెయ్యి. మల్లిక, సార్ తినకుండా పడుకున్నారు అని అంటుంది. మల్లిక, అలాగే చిత్రమ్మ అని చెప్పి లోపలికి వెళ్ళగానే చిత్ర మధుర గారి రూమ్ దగ్గరికి వెళ్తుంది. వేదు మన్విత కోసం బయటకు పరిగెడతాడు. వేదు తన ఫోన్ తీసి శివాంశుకు కాల్ చేస్తాడు మన్విత కోసం చూస్తూనే. శివాంశు కాల్ లిఫ్ట్ చేయగానే, వేద్ మన్విని డిశ్చార్జ్ చేశారా, ఇంటికి వస్తున్నావా, నన్ను రమ్మంటావా అని అడుగుతుంటే వేదు, అన్నయ్య అవన్నీ తర్వాత చెప్తాను, ఫస్ట్ నేను చెప్పేది విను. మన్వి హెల్త్ కండిషన్ చూపించి కోర్టులో పర్మిషన్ తీసుకుని తను ఇమీడియట్గా యూకే తీసుకెళ్ళాలి. నేను ఇక్కడ డాక్టర్తో మాట్లాడాను, ఆయన రిపోర్ట్ చేసే లోపలే నువ్వు లాయర్తో ఆదిబావతో మాట్లాడి ఏం చేయాలో కనుక్కుని అన్నీ రెడీ చేయించు, నువ్వు ఆ ఏర్పాట్లు చూడు అని కాల్ పెట్టేస్తాడు. శివాంశు వేదు గొంతులో కంగారు అర్థమయ్యి ఏదో సీరియస్ ఇష్యూ అని ఆద్విక్ దగ్గర పరుగుని వెళ్తాడు. పర్ణని భుజం మీద
వేసుకుని జోకొడుతూ పడుకోబెడుతున్న శ్రీనిక మన్విత గురించి ఆలోచిస్తూ ఉంటే శివాంశు వేద్ అనడం విని వెంటనే పన్నని బెడ్ మీద పడుకోబెట్టి దగ్గరకు వచ్చేంతలో శివాంశు పరుగున కిందకు వెళ్ళడం చూసి కంగారుగా తను కూడా కిందకు వెళ్తుంది. తింటున్న ఆద్వికు శివాంశు పరిగెడుతూ రావడం చూసి ఏమైంది శివ్ అంటాడు పైకి లేస్తూ. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.